మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 28న వైజాగ్ లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీల VA పై ఫ్లాట్ 10% తగ్గింపు. నో మేకింగ్ చార్జెస్. తాజా సివిల్స్ ఫలితాల్లో తెలుగు తేజాలు వెలిగిపోతున్నారు. సో ఇప్పటికే ర్యాంకర్స్ తన ఆనందాలు పంచుకుంటున్నారు. ప్రస్తుతం 193 ర్యాంక్ వచ్చినటువంటి ప్రచేత్ మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఈ విజయం వెనుక ఎంత కష్టం ఉంది? మీరు ఎన్నో అటెంప్ట్ ఈ విజయాన్ని సాధించారు ఈ ర్యాంక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా ధన్యవాదాలు. ఇది నా రెండో అటెంప్ట్కి వస్తుంది. అండ్ నా కష్టం కన్నా ఎక్కువ నేను చాలా మా అమ్మ నాన్నగారు, మా అన్నయ్య, తర్వాత మా ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడ లా ఎక్సలెన్స్లో డాక్టర్ వివేకానంద, ఇలాంటి వాళ్ళందరూ మెంటర్స్కి చాలా రుణపడి ఉన్నాను. నాకు కష్టం కన్నా ఎక్కువ వాళ్ళ గైడెన్స్, వాళ్ళ సపోర్టే ఇంకా ఎక్కువ హెల్ప్ చేసింది అనిపిస్తుంది నాకు. సో ఇది నా రెండో అటెంప్ట్. నేను కాలేజ్ అయినప్పటి నుంచి ఎగ్జామ్లోనే ట్రై చేస్తున్నాను అనమాట. రెండే అటెంప్ట్లోనే సాధించారు. హైదరాబాద్లో యూత్ అంటే కొంత జోష్గా ఉంటారు, విభిన్న కళలు ఉంటాయి. కానీ మీరు ఒక సివిల్స్ సాధించాలని ఎప్పుడు అనుకున్నారు, ఎలా అనుకుంటున్నారు? సివిల్స్ అనేది నాకు మా నాన్నగారు ఫస్ట్ మొదటిగా ఇన్స్పైర్ చేశారనమాట. మా నాన్నగారు తర్వాత నుంచి ముందుకెళ్తూ ఉంటే మా తాతగారు అండ్ నేను కలిసిన మనుషులు కాలేజ్ లోపల నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా నన్ను ఈ డైరెక్షన్ వైపు పుష్ చేశారు. అన్నిటికన్నా ఎక్కువ డాక్టర్ వివేకానంద అనేసి ఆయన ఇచ్చిన గైడెన్స్, ఆయన ఇచ్చిన క్లారిటీ వల్ల ఫిక్స్ అయ్యాను అనమాట. అంటే ముందే ఫిక్స్ అయ్యాను, బట్ దీని తర్వాత ఇంకో డౌట్ లేకుండే. సో ఇదే ఫైనల్ స్టెప్. సివిల్ ర్యాంక్ అంటే అంత ఈజీ కాదు, ఎంతో కష్టం ఉంటుంది దాని వెనుక. మీ విజయం వెనుక కూడా అంత కష్టం ఉంటుందా, లేదా సింపుల్ గానే మీరు ఈ విజయం సాధించారా అంటే ఏం చెప్తారు? అంటే కష్టం దేనికైనా కష్టపడాల్సి వస్తుంది, కానీ అలా అనేసని ఇది చాలా లక్తో కూడిన ఎగ్జామ్. మన ఇంత కాంపిటీషన్, ఇన్ని పరీక్షల లోపల మనం ఎంత కష్టపడినా కానీ చాలాసార్లు మనకి విజయం సాధించదు. ఈ నా ఫస్ట్ అటెంప్ట్లో కూడా నేను ఇంటర్వ్యూ వరకు వెళ్ళలేకపోయాను. సో అందరు కష్టపడతారండి, కానీ నాకైతే నిజంగా నేను చాలా రుణపడి ఉన్నాను దేవుడికి, ఈసారి నాకు ర్యాంక్ వచ్చింది అనేసని. సివిల్ ర్యాంకర్ అంటే సమాజానికి ఏదో చేయాలన్న తపన ఉంటుంది. అట్లా ప్రచీత్కి ఉన్న తపన ఏంటి? అంటే ఒక విధంగా చెప్పాలంటే నాకు నా దేశం కోసం అనేసని ఏదో ఒకటి చేయాలని ఒక ఐడియా ఎప్పటి నుంచో ఉంది. అలా చూసుకుంటూ వస్తే ఈ ఎగ్జామ్ అనేది, ఈ పొజిషన్, ఈ స్థానం అనేది మనకి కొంచెం మంచి ఆపర్చునిటీ ఇస్తుంది. సో ఆ ఆపర్చునిటీ నాకు వస్తుందేమో అనేసి అని ఒక దీంతో పాటు నేను వచ్చాను అనమాట. అండ్ ఐ హోప్ దట్ ముందుకెళ్ళి కూడా నేను ఏమన్నా చేయగలుగుతాను సమాజానికి. భవిష్యత్తులో ఉండే అభ్యర్థులకు, కొత్తగా వచ్చే యూత్ కి ఒక మెసేజ్ ఇవ్వాలంటే ఒక సివిల్ ర్యాంకర్ గా ఏం చెప్తారు? అంటే ఇప్పుడు నేను కూడా ఒక వాళ్ళ యూత్ లోనే భాగం ఒకటి. నేను పెద్ద కొత్తగా చెప్పేదేమి ఉండదు, కానీ ఒకటి నాకు అనిపించేది ఏంటంటే మనం ఎప్పుడు ఓటమి అనేది ఫుల్ స్టాప్ కాదు, ముందుకెళ్తూనే ఉండాలి. ఎందుకంటే విజయం అనేది మనకి అర్థం కాకుండా వస్తుంది. అది వచ్చిన తర్వాత మనకు అర్థం అవుతుంది, రాకన ముందు మనకు అర్థం కాదు. సో మనం ముందుకు వెళ్తూనే ఉండాలి ఎలా అయినా కానీ. థ్యాంక్ యూ. ఇది ఓటమి అనేది పులి స్టాప్ కాదు, విజయం సాధించే వరకు మన ప్రయాణం ముందుకు సాగాలంటున్నారు సివిల్ ర్యాంకర్ ప్రచీత్. సమాజంకి ఏదో చేయాలన్న తపనతో సివిల్ ర్యాంక్ సాధించాలంటున్న ప్రచీత్ తన ఆనందాన్ని బిగ్ టీవీతో పంచుకున్నారు. కెమెరామెన్ పరశురామ్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.